నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న తప్పిదం కుటుంబాలను చిదిమేసిన ఘటన. చాపిరేవుల గ్యాస్ సిలిండర్ పేలుడు, బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన నాగిని వరిజించారెడ్డి. అదృశ్యమైన నిరంజన్ వలి ఆచూకీ లభ్యం, తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కిర్లంపూడి సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై సామాజిక ప్రజావేదిక అధికారులు నిర్వహించారు. ఈ సమావేశం అధికారులకు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణంగా మారింది. సొసైటీలో జరిగిన 104,18,10,598 రూపాయలు అవకతవకలపై పాల్పడిన వ్యక్తులపై సోమవారం నివేదికను వెల్లడించారు. అవకతవకలకు పాల్పడిన వారి నుంచి రికవరీతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పర్సనల్ ఇన్ఛార్జ్ శ్రీరంగనాయలు అన్నారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజావేదికలో అనేక నిజాలు బయటపడ్డాయి. చనిపోయిన వారి పేర్లతో రుణాలు తీసుకున్నట్లు, భూములు లేని వారి పేరుతో రుణాలు కాజేసినట్లు సొసైటీ వద్ద నిర్వహించిన సమావేశంలో గ్రామస్తులు వెల్లడించారు. నా తల్లి 10 ఏళ్ల క్రితం చనిపోయిందని, ఆమె పేరుతో 8 లక్షల రుణాన్ని తీసుకున్నారని ఓ రైతు మండిపడ్డాడు. గ్రామానికి చెందిన మేము ఉద్యోగరీత్యా వేరే చోట ఉంటున్నామని, తమ పేరుతో పొలం లేకపోయినా రుణాలు ఇచ్చారని మరొకరు ప్రశ్నించారు. 2010-11 నుండి 22-23 వరకు వాళ్ళే చేశారు. ఒకే కంపెనీ చెందిన CEO తీయడం జరిగింది. వాళ్ళపైన కూడా క్రిమినల్ యాక్షన్ చేయడానికి చర్యలు తీసుకోవడానికి రికమెండ్ చేస్తున్నాం. ఆడిట్ మన రిపోర్ట్లో రాశారు, దాన్ని కూడా ఆ మొదలో పెడుతున్నాం. ఏమండి, మీరు చెప్పిన విషయాన్ని కూడా జనరల్ బాడీలో రాసి 2 సంవత్సరాలకి వడ్డీ రాయితీ ఇప్పించడానికి గవర్నమెంట్ ప్రపోజల్. అది మన ఇందులో మనం తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి పైకి జనరల్ బాడీ తెలంగాణలో రాసి పంపిస్తాం. మేము రైతులం కాదు, కనీసం కూలి పని చేసుకున్నాడు కూడా కాదు. నా తమ్ముడు నేను ఏదో ప్రైవేట్ దాంట్లో అక్కడ చేసుకుంటున్నాం. మా పేద లక్ష రూపాయలు లోన్ ఎలా తెచ్చే సబ్జెక్ట్ ఉంటే లోన్ తెచ్చేస్తారా? పాస్బుక్లు ఉంటాయి, రైతులే పాస్బుక్లు ఉంటాయి. పాస్బుక్ మీద తేవచ్చు. మాకు ఏ పాస్బుక్ ఉంటే మా పేద లోన్ తెచ్చారు. ఇబ్బంది లేదు, మాకు లెటర్ వస్తారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ మునేపల్లిలో కాషావాడకి చెందిన 23 మంది రైతు కూలీలు వంగాలపల్లి గ్రామంలో కూలీ వెళ్లి వస్తుండగా గూడూరు అంబాల మార్గ మధ్యలో ఆటో ట్రాలీ ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ఒకరు మరణించగా 2 సీరియస్గా, మిగతా వాళ్లకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి అని విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన MGM ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరి, ఇబ్బంది ఉంటే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి తరలించాలంటే సొంత డబ్బులతో వైద్యం చేయిస్తా అని క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్కు ఫోన్ లైన్లో మాట్లాడి క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించాలని కోరిన ఎమ్మెల్యే నాగరాజు. ఎమ్మెల్యే వెంట హాసన్పర్తి పాక్స్ చైర్మన్ బిల్లా ఉదయ్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్, ఆత్మకూర్ AMC వైస్ చైర్మన్ అండ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తంగెళ్లపల్లి తిరుపతి, మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మండల మహిళా ఉపాధ్యక్షురాలు బత్తుల స్వాతి, కాంగ్రెస్ నాయకులు ఎర్కొండ శ్రీనివాస్, రామంచ ఐల్లయ్య, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు క్షతగాత్రులను పరామర్శించారు.
చిన్న తప్పిదం కుటుంబాలను చిదిమేసిన ఘటన నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో చోటు చేసుకుంది. తెల్లవారక ముందే జీవితాల్లో విషాదాన్ని నింపింది. బంగారు భవిష్యత్తున్న బాలుడు నిద్రలోనే మృత్యు ఒడిలోకి చేరిన ఘటన కన్నతల్లిని షాక్కు గురిచేసింది. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పెరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి దినేష్ అనే బాలుడు, వెంకటమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కొరకు నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు నేలమట్టం అయ్యి కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోధిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప కోలుకునే పరిస్థితి లేదు. సిలిండర్ వెళ్ళిందని మాకు డౌట్ వచ్చింది. ఎప్పుడు ఏ టైం వెళ్ళింది? 4 గంటలకు వెళ్ళింది. ఎవరు చూసారు? ఎవరిని చూసారు? నాకే శబ్దం వినిపించి బయటకు వచ్చింది. ఎంతమంది ఉన్నారు? మా ఇంట్లో కూడా కొంచెం సౌండ్ వచ్చి అదిరింది. నేను ఏంటి పని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ కేకలు వినిపిస్తున్నాయి. బయటకు వచ్చింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వాళ్ళు 9 మంది ఉండాలి సార్. 9 మంది ఉండాలి. వాళ్ళ బంధువులు వచ్చినారంట. చెప్పలేము ఎంతమంది. ఏం జరిగింది? గ్యాస్ సిలిండర్ వెళ్ళిందా లేదా మామూలుగా కూలిందా? సిలిండరే అనుకుంటున్నాం సార్. వాళ్ళకి అడిగితే సిలిండర్ అన్నారు. ఆమె ఇప్పుడు లేచి వంట వండుకోవాలని లైట్ వేసిందంట. లైట్ వేసింటే తేలినారు అన్నారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు లోపల ఇరుక్కోపోయిన వాళ్ళు? ఇప్పుడు 2 ఉన్నారు సార్. అలా చిన్న పిల్లలు ఒకడు, వాళ్ళ అమ్మ ఉంది, పెద్ద ఆమె ఉంది. ఏం పేరు అన్న వాళ్ళ పేరు? లక్ష్మి వెంకటమ్మ ఒక ఆమె ముస్లాం పేరు. చిన్న పిల్లల పేరు పండని పిలుస్తారు వాళ్ళు. చనిపోయినారు. చనిపోయినారు. కర్నూలు జిల్లా కౌతాల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఊరుకుంద నరసింహ ఈరన్న స్వామి సన్నిధిలో విగ్రహాల ప్రతిష్ఠ, రాజగోపురముల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహాకుంభాభిషేక మహోత్సవం ఫిబ్రవరి నెలలో 1, 2, 3వ తేదీలలో నూతన రాజగోపురములు, కలశ ప్రతిష్టాపన మరియు నూతన విజయ గణపతి, లక్ష్మీదేవి, నవగ్రహ ధ్వజ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నరసింహ ఈరన్న దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మేడపల్లి విజయరాజు తెలిపారు. ఈ కార్యక్రమాలకు వివిధ పుణ్యక్షేత్రాలు, పీఠాధిపతులు, వేద పండితులు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమంలో దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలన్నారు. కర్నూలు నగర శివారు బి తాండ్రాపాడులోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల వసతి గృహంలో ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థిని జుట్టును కత్తిరించింది. గదిలో నిమ్మకాయలు కోసి పెట్టి చంపేస్తామంటూ కాగితాలపై రాయడం సంచలనం సృష్టించింది. వసతి గృహంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న ఓ విద్యార్థిని జుట్టును ఎవరో కత్తిరించారు. ఆ గదిలో జుట్టుతో పాటు నిమ్మకాయల్ని పెట్టడంతో క్షుద్ర పూజలు జరిగాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదంతంపై కళాశాల యాజమాన్యం సరిగ్గా స్పందించలేదంటూ 5వ ఎస్ఎఫ్ఐ సహా పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కళాశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. కళాశాలలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ గురువయ్య శెట్టి అక్కడికి వచ్చారు. ఆయనను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘం నేతలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్ఐఓ గురువయ్య శెట్టి మాట్లాడుతూ ఘటనపై స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులతోనూ మాట్లాడినట్లు చెప్పారు. కళాశాల డీన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ 2 అమ్మాయిల మధ్య గొడవే దీనికి కారణమని చెప్పారు. వసతి గృహంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో మహిళా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీద మరి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ మరి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం వల్ల మరి రావడం జరిగింది సార్. అయితే ఆ అమ్మాయి ఎవరు కట్ చేసినారో చెప్పలేకపోతుంది. ప్లస్ ఆ రూమ్లో ఒక 5 మంది ఉన్నారు. ఆ అమ్మాయిలు కూడా అడిగాము. మేము ఆ చీకటి ఉంది, చీకటి వల్ల మేము కనుక్కోలేకపోయామన్నారు. అందువల్ల ఇక్కడ ఒక జెంట్ ప్రిన్సిపాల్ ఉన్నాడు. ఆ జెంట్ ప్రిన్సిపాల్ని అడిగితే కూడా ఈ రిప్లై లేకపోతే అతను వెంటనే విధుల నుండి తప్పించాము. అలాగే ఇక్కడ హాస్టల్లో ఎవరైనా జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తొలగించి ఓన్లీ లేడీ వార్డెన్స్ పెట్టేయాలని చెప్పడం జరిగింది. అలాగే కారిడార్లో ఒక వితిన్ 3 డేస్లోగా సీసీ క్యామ్స్ అరేంజ్ చేసి ఆ మానిటర్ను వార్డెన్
రూమ్లో పెట్టి వాటిని మానిటర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ కేసు దీని మీద సిఐ గారు కూడా నేను కేసు పెట్టడం జరిగింది సార్. ఎంక్వైరీ చేసి మరి వాస్తవాలను కనుక్కొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది సార్. కళాశాల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే మేము ఆర్ఐఓ గారిని ఒకటే అడుగుదలుచుకున్నాం. ఇంత పెద్ద క్యాంపస్, ఇంత పెద్ద కళాశాల, దాదాపు 5 అంతస్తుల భవనం ఉంది. ఈ భవనానికి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. ఎందుకంటే తరచుగా ఇప్పుడు ఈ సంఘటనకి ఎవరు బాధ్యులు అని చెప్పేసి, అలాగే ఇంకో డిమాండ్, తక్షణమే ఎక్కడైతే ఏ కాలేజీలో సీసీ కెమెరాలు లేవో, హాస్టల్ కావచ్చు, కళాశాలలు కావచ్చు, వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈ రోజు నంద్యాల మండలం చాపి రేవులలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 మృతి చెందగా 8 మందికి కాలిన గాయాలయ్యాయి. గాయాలతో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవి సింగారెడ్డి ప్రమాద బాధితులను కలిసి వివరాలను తెలుసుకుని పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు వైద్య అధికారులను ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరడం జరిగింది. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ ప్రమాదం జరగడం దురదృష్టకరమని, ప్రమాద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరడం జరిగింది. మృతుల కుటుంబాలకు, బాధితులకు ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, ఆదిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. General condition is good. అక్కడ సేఫ్టీ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ దగ్గర చూడడం వేరే, జనరల్ సర్జరీ లుక్స్ లైక్ దాట్. సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ వార్షిక తనిఖీలో భాగంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్, ఉమెన్ పోలీస్ స్టేషన్ టాస్క్ ఫోర్స్ ఆఫీసును సందర్శించారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రూప్ లాగా ఉండి ఒక యూనిట్ లాగా చేసుకుంటే బెస్ట్, అదే బెస్ట్. మీ స్టేషన్ ఎంత ఈసారి ట్రైన్ ఎంత నడుస్తుంది? లాస్ట్ ఇయర్ జనవరిలో ప్రాపర్టీ అఫెన్సెస్. రైతే దేశానికి రాజు అన్నారు. ఆ రైతుని నడ్డి విరుస్తున్నారు. రాత్రనక పగలనక కష్టపడి పండించిన మిర్చి పంటను వరంగల్ ఎనుమల వ్యవసాయ మార్కెట్కు తీసుకువస్తే మిర్చికి ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మిర్చిపై ఆర్కేఎల్ టీవీ ప్రత్యేక కథనం. కూలీలకు, మందులకు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నో ఇబ్బందులు పడి మిర్చిని పండించి పంటను వరంగల్ మార్కెట్కు తీసుకువస్తే క్వింటాకు 11,000 నుంచి 15,500 వరకు ధర ఉంటే రైతు కుటుంబం బతకడం ఎలా అని రైతులు దిగులు చెందారు. ఎకరానికి 60,000 ఖర్చు అవుతుంది, మాకు వచ్చేది 30,000. పంటకు చేసిన అప్పులు తీరక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అంతా ఎండమావులుగానే ఉంది. నేడు వరంగల్ ఏనమాముల మార్కెట్ ఎర్ర బంగారంతో నిండిపోయింది. సరైన గిట్టుబాటు ధర లేక రైతు నానా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మేము రైతుగా పుట్టడం చేస్తే మా పాపమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం అధికారులు మాపై చిన్న చూపే. మేం పండించిన పంట కొనుగోలుదారులు బిల్డింగ్లో ఉంటున్నారు. మేము మాత్రం ఎక్కడ వేసిన గొంగిలి అక్కడే అన్నట్టుగా మా జీవితాలు ఇక్కడ ఆగిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని మిర్చికి సరైన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కూర్చున్నారు. బెటర్. పోయిన సంవత్సరం 2,000 అయింది, 20,000, 19,000, ఈ సంవత్సరం 14,000 ఉంటుంది. ఆని చెల్లి కొనేటోడు 13,000, 12,000, 11,000 కొంటాడు. 11,000 పడ్డవి కూడా ఉన్నాయి. ఈడ ఏం బాగుపడతారు రైతు? ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలే. ఈ రైతులకు నష్టం అంటే నష్టం వస్తుంది. దీని గురించి ఏదన్నా గవర్నమెంట్ అనేదే ఏదన్నా శ్రద్ధ తీసుకొని రేటు పోయిన సంవత్సరం రేటు వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. మాది కొత్తపల్లి, జనగాం జిల్లా, లింగాలకనపూర్ మండలం. మిర్చికి ఏ విధంగా రేటు లేదు. పురుగు మందులు ఎక్కువైతున్నాయి, దిగుబడి తక్కువైతున్నది. మిర్చికి ఎలాంటి లాభం లేదు. మాకు వచ్చిన అప్పులే మిగులుతున్నాయి కానీ ఎలాంటి లాభాలు అయితే లేవు. మొత్తానికి నేను 2 ఎకరం నరేసిన 3 గంటలు అవుతుంది కావచ్చు. దిగుబడి 3 గంటలు అవుతుంది కావచ్చు, అంతే తప్ప ఏం లేదు. కూలీ 400 పెట్టేసి ఒక కైకిలు కూలి, ఆటో కిరాయికి, మళ్ళీ ఆటో రవాణా లేబర్ని తీసుకురానికి ఒక్కొక్కరికి 400 ఇచ్చి చేరించినాము. వాళ్ళకు మళ్ళీ మిగిలిన ఆటో ఛార్జీలు పెట్టి ఒకరికి 450 దాకా ఒక మనిషికి పడుతున్నది. 450 దిగుబడి లేదు. 450 వేసుకుండు, ఎకరానికి 1,00,000 పెట్టుడు, మీదికి 5,000 వేసింటుంది. ఇవన్నీ ఏరిచ్చినా కూళ్ళ మందం వచ్చినా మేము సరిపోలేదు. కూళ్ళ మందం వస్తే మేమే పెద్దలు రైతులు. తేజ రైతులకు నేను అంటే చిల్లీస్ రైతులకు నేను కోరేది ఏంటంటే, మీరు అంతర్జాతీయంగా రేట్ ఎలా ఉంది, మార్కెట్ కమిటీ ఎనమామల మార్కెట్ కమిటీలో ఈరోజు జరిగే రేట్ ఎలా ఉంది తెలుసుకొని, రేపు కానీ ఎల్లుండి కానీ మీరు తీసుకొచ్చే రైతులందరూ తీసుకొని రండి. తీసుకొచ్చే ముందు ఒకసారి రైతులు తేమ శాతం లేకుండా చూడండి. తేమ శాతం ఉంటే మీరు రేటు తక్కువబడినప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలంటే కలర్ చేంజ్ కాదు, బూడిది కలర్ రాదు, దానికి బ్యాక్టీరియా ఫంగస్ రాదు, అన్నీ మంచిగా ఉంటాయి. కాబట్టి మీరు రైతులకు నేను కోరేది ఒకటే, మీరు అన్ని రేట్స్ తెలుసుకొని తీసుకొని రండి. ఒకవేళ రేటు తక్కువ ఉన్న ఎడల మన దగ్గర 25 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, అందులో మీరు పెట్టుకోవచ్చు. 6 నెలల వరకు వడ్డీ ఉండదు, 6 నెలల తర్వాత నామమాత్రం వడ్డీ ఉంటుంది. రైతు బంధు లోన్ కింద మీరు పెట్టుకోవచ్చు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోయే, రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తే ఎనుమముల మార్కెట్కు తీసుకొస్తే ధర లేక నానా అవస్థలు పడుతున్నారు రైతన్నలు. కూలీలకు చేసిన అప్పులు, మందులకే సరిపోయింది మా జీవితం, మేము జీవితాన్ని గడపడం ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు రైతన్నలు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ వలి అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ అప్పుల తాళలేక చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. దీంతో యువకుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి 5 బృందాలతో గాలింపు చేపట్టారు. డిఎస్పీ రామాంజీ నాయక్, సిఐ డి రాము యువకుడికి ఆచూకీ విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు.
అక్కడి పోలీసుల సహకారంతో నిరంజన్ వలిని ఆత్మకూరుకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆన్లైన్ బెట్టింగ్స్తో 13 లక్షల రూపాయలు అప్పు చేసి మానసిక ఒత్తిడి భరించలేక చనిపోవాలన్న నిర్ణయంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆత్మకూరు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి విజయవాడలో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడికి వైద్య చికిత్స అందించి ఆత్మకూరుకు తీసుకొచ్చారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. యువకుడి మిస్సింగ్ కేసు సుఖాంతంగా ఛేదించిన సిఐ డి రామును డిఎస్పీ అభినందించారు. ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిరంజన్ వలి అనే వ్యక్తి 3 రోజుల కిందట ఒక సూసైడ్ నోట్ అంటే నోట్బుక్లో రాసి బైక్ను గౌడ సర్కిల్లో బైక్ పెట్టేసి వాళ్ళ బంధువు పిల్లలకు ఫోన్ చేసి ఈ విధంగా నేను 13 లక్షల అప్పులైనాయి, నేను చనిపోవాలని వెళ్ళిపోతున్నాను, నువ్వు వచ్చి ఆ బైక్లో నా నోట్బుక్ చదువుకోమని చెప్పినాడు. ఆ విషయం వెంటనే మా టౌన్ సిఐ రాముకు తెలిస్తేనే మా సిఐ గారు ఇమ్మీడియట్గా వాళ్ళ ఫాదర్ మహబూబాషా దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మిస్సింగ్ కేసు కట్టి ఒక 5 టీములుగా ఏర్పాటు చేసి సిఐ గారు పర్సనల్గా అన్నీ మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ డ్రోన్ కెమెరా ద్వారా కూడా మొత్తం వెల్లుగోడు మండలము, కొత్తపల్లి, పావులపాడు, ఆత్మకూరు టౌను ఈ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా అంతా డ్రోన్ కెమెరాతో కూడా మొత్తం సెర్చ్ చేసినాము. ఆయన ఆచూకీ ఎక్కడ కూడా మనకు లభించలేదు. తర్వాత మా సిఐ గారికి వచ్చిన సమాచారంపై ఇతను విజయవాడకి వెళ్ళిపోయినట్లు, డైలీ మార్నింగ్ అంతా సిటీలో తిరుగుతూ నైట్ టైం ఆర్టీసీ బస్ స్టాండ్లో పండుకునేటట్లు, అట్లే జీవితంపై విరుద్ధి చేసి ఈ అప్పుల వల్ల చనిపోవాలనే ఉద్దేశంతో కొంచెం నడుచుకొని పోతా ఉంటే ఒక ఆటో తగిలితే కింద పడినట్లు. తర్వాత ఇమ్మీడియట్గా మా సిఐ గారి సమాచారం వస్తే ఆ లోకల్ పోలీసులతో మా సిఐ గారు మాట్లాడి అతనికి అక్కడ హాస్పిటల్ జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించి మా పోలీసులు వాళ్ళ పేరెంట్స్ ద్వారా పోయి విజయవాడ పోయి అక్కడ నుంచి ఆయన తీసుకొని వచ్చి ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆయన స్టేట్మెంట్ ఇక్కడ చేసినాము. ఇతని హ్యాపీ ఏమంటే ఆన్లైన్ గేమింగ్ అంట, మొత్తం తల్లిదండ్రులు వేధించడం, అప్పులు చేసుకోవడము, హ్యాపీగా ఉండడం, అప్పు ఎక్కువ అయిపోయిన తర్వాత పేరెంట్స్ పైన ఒత్తిడి పెట్టడం, తర్వాత ఈ విధంగా అప్పులకు కూడా బెదిరించడం, అంటే ఏమని ఇంకా నేను చచ్చిపోతున్నానని. ఇది ఈయనకు అలవాటు. ప్రీవియస్లీ కూడా ఇదే విధంగా చేసినాడు. అయినా మేము కూడా అతనికి మంచిగా కౌన్సిలింగ్ చేసి ఆయనకి వాళ్ళ పేరెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మీ మీడియా ద్వారా మా మిత్రుల ద్వారా ఈ సమాచారం యూత్ కూడా చెప్తున్నాము. దయచేసి ఎవరు కూడా మనకు వచ్చే మెసేజ్లు సెల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ రావచ్చు, ఏదైనా సోషల్ మీడియా ద్వారా మనకి ఏం సమాచారం వచ్చినా కూడా ఆన్లైన్ చూద్దాం వాడకూడదు. అది చాలా తప్పు. అది దాంట్లో ఎవ్వరు కూడా సక్సెస్ కాలేదు, మొత్తం మోసాలే జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మన కుటుంబం నాశనం అయిపోతుంది, మనం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతాము, అప్పుల పాలై బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆన్లైన్ జీవితం ఆడుకోకుండా ప్రశాంతంగా ఉంటారని మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సిఐ గారు చాలా కష్టపడి అతన్ని ట్రేస్ చేసినందుకు మా ఎస్పీ ద్వారా అతనికి కూడా మేము మంచి రివార్డ్ ఏర్పాటు చేస్తాం. ఆయనకి, ఆయన సిబ్బందికి కూడా నేను కూడా ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా సిన్సియర్గా కష్టపడి ఆయన సక్సెస్ఫుల్గా అతనికి ట్రేస్ చేసినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున రాము సిఐ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నంద్యాలలోని పీజీఆర్ఎస్ సెంటినరీ హాల్లో 20 పాయింట్ ఫార్ములా కార్యక్రమాన్ని చైర్మన్ లంకా దినకరన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకరన్ మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని సవ్యాంధ్రగా మార్చడానికి అడుగులు వేస్తున్నామని, విజన్ 2047 కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల పురోగతి గురించి సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లి వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మరియు అధికారులు పాల్గొన్నారు. గృహాలు 11,680 గృహాలు ఉంటే దానిలో 5,000 పూర్తి అయినా కానీ కేవలం 1,200 మంది లబ్ధిదారులు మాత్రమే ఆ ఇళ్లలో నివసిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆ ఇళ్ళు మిగతా వాళ్ళు ఎందుకు ఆక్యుపై చేయలేదని అంటే అక్కడ కూడా మౌలిక సదుపాయాల కల్పన అరాకొరగా 60%, 50% మాత్రమే పూర్తయింది. మిగతా మౌలిక సదుపాయాలు త్వరితగతిని పూర్తి చేయబడి చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ హౌసింగ్కి సంబంధించి 2019కి ముందు ఉన్నటువంటి హౌసింగ్స్కి సంబంధించి కూడా
వాటికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించి వాటి పురోగతిలో కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది. పట్టణంలో ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇచ్చేయడానికి అమృత్ పథకానికి సంబంధించి అమృత్ 1లో మొత్తం కూడా 98 పనులకు సంబంధించి 188,40,00,000 రూపాయల నిధులు పనులు ఇప్పటికే పూర్తి అయినటువంటి వాటికి సంబంధించిన అంశాల్లో ఏ అయితే ఆ యొక్క ఫలాలు ఏ విధంగా ఉంటున్నాయని సమీక్షించడం జరిగింది. పూర్తి కానటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఏ అయితే స్కీమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి, ఎందుకంటే 33,46,00,000కి సంబంధించి సివరేజ్ అండ్ సిపేజ్కి సంబంధించిన నిర్వహణకి సంబంధించినటువంటి ఎస్టీపీకి సంబంధించిన దానిలో 12 కోట్లే ఖర్చు చేశారు. 73% పనులు పూర్తయ్యాయని ఇచ్చారు. అది యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని రివైజ్ చేసుకొని మళ్ళీ దానికి సంబంధించి మున్సిపల్ అధికారులకి వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే 33 కోట్లకి 12 కోట్లు ఖర్చు చేసి 73% పూర్తయింది అని అంటే అది నమ్మశక్యంగా లేనటువంటి పరిస్థితి. దాన్ని వారిని పునఃసమీక్షించి సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఇవాళ అమృత్ 2కి సంబంధించి కూడా 175 కోట్లకి ప్రతిపాదనలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. అందులో ఎస్టీబీకి సంబంధించి 131 కోట్లు, నీటి సరఫరా కోసం 43 కోట్లు, అమృత్ 2కి రివైజ్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ డిపిఆర్స్ తయారు చేస్తున్నారు. వాటికి సంబంధించి అమృత్ 1లో పూర్తయినటువంటి పనులకి అనుసంధానంగా ఈ యొక్క అమృత్ 2 పనులు పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. అలాగే డోన్ మున్సిపాలిటీకి అమృత్ 2 కింద 23,56,00,000, అలాగే 45 కోట్లు వచ్చేటప్పటికి బేతంచెర్ల, డోన్కి 23,56,00,000, బేతంచెర్లకి 45 కోట్లు కేటాయించాలి అమృత్ 2లో అని చెప్పేటటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. పిఎం సూర్య గారికి సంబంధించి ఏదైతే కనిష్టంగా 30,000 కోట్లు, గరిష్టంగా 78,000 రూపాయలు వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. స్వయం సేవా గ్రూపులతోటి విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ మెప్మా సెర్పు వాటితోటి అనుసంధానమయ్యి వేగంగా లక్ష్యాలను అందుకోవాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే 82,414 రిజిస్ట్రేషన్లు పూర్తయినా ఇప్పటికి ఇన్స్టలేషన్ చాలా తక్కువగా, ఎంత ఒక 15 మాత్రమే అయినాయి. ఎస్సీ ఎస్టీ కాలనీలకి సంబంధించి ఎస్సీ ఎస్టీ సర్వీసులు 95,740 ఉన్నాయి. సెర్పు ద్వారా వారికి సహాయ సహకారాల నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పిఎం సూర్య గారిలో సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎవరైనా ఇన్స్టలేషన్ చేసి లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులతోటి షార్ట్ వీడియోలు తీసి మీడియా ద్వారా ప్రచారాన్ని ఇవ్వమని ఆదేశించడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీలో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం విడనాడి పుర సేవలను అందించాలని కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశంలో సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించే ధోరణిలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరులో మార్పు రాకపోతే శాఖపరమైన చర్యలను తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మహబూబున్నిసా మున్సిపల్ కమిషనర్ను సూచించడం జరిగింది. మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ మహబూబున్నిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇలా ఒకసారి కదా నెలకు జరిగేది. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్కి ఇచ్చినారు బీజేపీ నుంచి ఒక్కడే స్పెషల్ మిస్టేక్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్న తప్పిదం కుటుంబాలను చిదిమేసిన ఘటన. చాపిరేవుల గ్యాస్ సిలిండర్ పేలుడు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన నాగిని. అదృశ్యమైన నిరంజన్ వలి ఆచూకీ లభ్యం, తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.